నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గత టీడీపీ ప్రభుత్వంలో గూడూరు పట్టణంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదని, పట్టణంలో తిరిగి అభివృద్ధి పనులు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 32, 33 వార్డులలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు గజమాలతో సన్మానించి సునీల్ కుమార్ దంపతులను ఘనంగా స్వాగతం పలికారు. సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని గుర్తు చేశారు. వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించడం మంచి పద్ధతి కాదని, రాజీనామా చేసిన వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేయాలని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కనుమూరు హరిశ్చంద్రారెడ్డి, రహీం, చాన్ బాషా, చంద్రనీల్, బాలకృష్ణ నాయుడు, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. भाई नुचो भाई भाई नुचेला नी नुचेला మా కట్ట అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, మాజీ కౌన్సిలర్స్కు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి, రాష్ట్ర కమిటీ వాళ్ళకి, అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే జనసేన యువ కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు 32, 33 వార్డులో నేను నా భార్య ప్రచారానికి వస్తున్నాము. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఆనాడు నేను చైర్మన్గా ఉన్నాను, మన పరిజనార్దన కౌన్సిలర్గా ఉన్నాడు, మన సరస్వమ్మ కౌన్సిలర్గా ఉన్నారు. ఇక్కడ ఆ రోజు మా దివంగత నేత మా నాయకుడు మా కృష్ణన్న, దాసరి కృష్ణన్న కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నరసింగరావుపేటలో. ఈ రోడ్లన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసిన రోడ్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులో 2 వార్డులో చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నేను చెప్పేది కూడా తెలియజేస్తున్నా. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ గూడూరుకి హరిశ్చంద్రన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మీ తక్కువే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో కోనేరు దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి, అలాగే మన పార్కులో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నుంచి అన్ని కూడా హరిశ్చంద్రన్ చేసినవి చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాడు హరిశ్చంద్రన్న, అయ్యా పార్టీలో ఉన్నాక నేను తెలుగుదేశంకి వచ్చానంటే మీ పార్టీ భూభాగం మీద ఒక ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అలాగే బాలుడు చంద్రనీళ్ళు చెప్పాడు, ఎన్ని బాధలు పడ్డాడు ఆ పార్టీలో ఉంటా. అట్లా ఒక్కొక్కడొక్కడు మీ పార్టీలో విడిపోతున్నారంటే, వచ్చేస్తున్నారంటే మీరు ముందు గురిగింజకి సామెత చూసుకోండి. అదే కాకుండా మా పేరు పడి అలాంటి మంచి పథకాలు తెలియజేస్తూ మరొకసారి వాలంటీర్లు బలవంతంగా పాపం రిజైన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదేమో అని చెప్పి నేను తెలియజేస్తున్నా.
వాలంటీర్గా ఉద్యోగం చేస్తున్నాను ఆయన బాబు, మీరంతా మంచి బిడ్డలు. మీరు 5,000 రూపాయలు ఇచ్చి మీద వెండి జాగిరి చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అట్లాగే రేపు మనం గెలిస్తే బాబు గారు మీకు చెప్పారు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి. అలాగే ముఖ్యంగా అందరూ వాలంటీర్ తెలియజేస్తున్నా, మీరు రాజీనామా ఇచ్చినా నైతికంగా మీ అందరూ మద్దతు మాకు ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నా. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ, రేపు వచ్చే నెల 11వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా సునీల్ కుమార్ అని నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు సైకిల్ గుర్తు. అలాగే ఎంపీగా పెద్దలు డాక్టర్ వెరగపల్లి వరప్రసాద్ గారు బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం గుర్తు. మీరందరూ కూడా ఒకటి సైకిల్ గుర్తుకి, ఒకటి కమలం గుర్తుకి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని ఒకరి అసెంబ్లీకి, ఒకరి పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేము వంట ఉన్నంత ఆ ఏరియా అంతా కంప్లీట్ చేసుకొని ఏరియాకి రావడం జరిగింది. ఏరియాలో కూడా మమ్మల్ని అదేవిధంగా వంట విధంగా ఆశీర్వదిస్తారు, అదేవిధంగా ఏరియాలో మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా మేమిద్దరం కలిసి తిరగడం చాలా సంతోషంగా ఉంది ఈ వార్డు. అదేవిధంగా ముఖ్యంగా సైకిల్ గుర్తుకి, ఒకరికి కమలం గుర్తుకి, ఒకరికి పోటీసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వెనకపల్లి వరప్రసాద్ గారికి గెలిపిస్తారని అవకాశం భవిష్యత్తులో ఓటింగ్ పెంచుతున్నాం. ఓకే ఓకే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. అయితే తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో సునీల్ కుమార్ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో సునీల్ కుమార్ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ప్రైవేటు విద్యా సంస్థల యూనియన్ల నాయకులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సునీల్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ
తన తల్లిదండ్రులు ఉద్యోగస్తులని కావున తనకు ఉద్యోగస్తుల యొక్క సమస్యలు బాగా తెలుసని అన్నారు. ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు విద్యా సంస్థల ఉద్యోగులు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి సహకరించాలని ఆయన ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కోరారు. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే బీటెక్ చదివినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఒక చిన్న ఆత్మీయ సమావేశం అని మీ కరెస్పాండెంట్స్ ఆహ్వానిస్తే అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడికి మిమ్మల్ని కూడా ఓటర్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే స్కూల్స్ చేయడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడారు.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు గూడూరు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు మురళీ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల వార్డులో ఉన్నవారి పురిటి బిడ్డలకు దుస్తులను మరియు బాలింతలకు బ్రెడ్ మరియు పండ్లు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు కాన్పుల వార్డులో ఉన్న బాలింతలకు బ్రెడ్ మరియు పండ్లు, పురిటి బిడ్డలకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు మురళీ నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మరియు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం ఆపరేషన్ ఓకే సార్ ముఖ్య కార్యక్రమాన్ని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రతి నెల 15వ తేదీ చేయవలసింది ఈరోజు 16వ తేదీ. ఎందువల్లంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మా లయన్స్ క్లబ్ నుంచి గవర్నర్ ఎన్నిక జరగబోతూ ఉంది. దానికోసంగా మేము కొంచెం ఆ ఎలక్షన్ హడావిడిలో ఉండి మేము చేయలేకపోయాము. ఈరోజు చేస్తున్నాము. లైన్ ఆర్వి రావు గారు గవర్నర్ కాబోతున్నారు మన క్లబ్లో. కాబట్టి అందువల్ల కొన్ని కారణాల వల్ల ఈరోజు చేయవలసి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ చాలా పరిశుభ్రతంగా ఉంచుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అంత క్లీనింగ్ లేకుండా ఉంటుంది. అటువంటిది మన ఈ వార్డులో మొత్తం చాలా నీట్గా ఉంచుతున్నారు. ముందు ఆ డాక్టర్స్, ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరికీ కూడా మేము ఒక్కసారి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్న నర్సులు కూడా చాలా చక్కగా మేము మధ్యలో ఒకసారి 2 సార్లు చూసినప్పుడు కూడా నర్సులు చక్కగా ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మరి ఒకసారి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ పేద మహిళలు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, లేని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి నేను ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చూశాను గవర్నమెంట్ హాస్పిటల్లో. చూసినప్పుడు అప్పటి నుంచి ఇక్కడ ఏదో సంథింగ్ చేయాలి మనం అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రవేశం. ఎందువల్లంటే ఒక రోజున మేము వచ్చినప్పుడు ఒక లేడీ బయట పక్కన నుంచున్న డెలివరీకి సిద్ధంగా ఉంది. ఆమెకి ఇక్కడ డెలివరీ కాదు, నెల్లూరు తీసుకెళ్ళిపోమన్నారు. ఎందువల్లంటే నీళ్ళు ఏదో గర్భసంచిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ నెల్లూరు తీసుకెళ్ళాలన్నారు. ఆ టైంలో కూడా మేము సూపరింటెండెంట్ గారిని కలుసుకుని అమ్మ ఆ విధంగా నిలబెడతాం బావేం కాదు కదా, ఇమీడియట్గా పంపించాలి కదా, వాళ్ళకి అంత నుంచి ఉన్నారు అని అప్పుడున్న సూపరింటెండెంట్ గారిని కలిసి అశోక్ కుమార్ గారు ఎవరో ఉన్నారు ఆ టైంలో కలిస్తే వెంటనే వెహికల్ ఏర్పాటు చేసి ఒక లెటర్ రాసి పంపించారు. అప్పుడు ఈ బాలింతలందరూ కూడా కొంతమంది బయట నిలబడి ఉన్నారు, వాళ్ళు కూర్చునేదానికి ప్లేస్ లేదు. అప్పుడు వెంటనే మేమేం చేసాం, గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు గౌరవనీయులు శ్రీ పూనూరు శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, కుమార్తె చిరంజీవి సాత్విక గారు, గ్రామం వెంకన్నపాలెం, ప్రస్తుతానికి గూడూరులో ఉన్నారు. వాళ్ళ పాప తరఫున అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి ఆ పాపకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విద్య అన్నీ సక్రమంగా రావాలని కోరుకుంటాము. చెప్పండి.
మీ ప్రాంతాల్లో ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతూ ఉంటే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని గూడూరు పట్టణ సిఐ పాపారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాహెబ్పేట ప్రాంతంలో సోమవారం రాత్రి పట్టణ సిఐ పాపారావు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణ సిఐ పాపారావు తన సిబ్బందితో కలిసి గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాపారావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యము, నగదు, బహుమతులను అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు మీ ప్రాంతాల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే పోలీస్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ఈ మే 13వ తారీఖు మనకి అసెంబ్లీ మరియు పార్లమెంటుకు సంబంధించి ఎలక్షన్ ఓటింగ్ ఉంది. ఆల్రెడీ మనకి ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్ సందర్భంగా మన తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన గూడూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 1 టౌను, 2 టౌను మరియు రూరల్ ఈ పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఎలక్షన్ సందర్భంగా క్యాష్ లేదంటే గోల్డ్, వెండి లేదంటే ఈ ప్రజెంటేషన్ వస్తువులన్నీ తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి పర్టికులర్గా వాటి కోసం అలాగే మందుకు సంబంధించి కానీ ఏదైనా కానీ పట్టుకోవడం కోసం అందరికీ ఒకటే మనవి, మీ ఏరియాలో కనుక ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈ ఓటర్లను కనుక ప్రలోభ పెడుతున్నాయి కానీ మాకు తెలియజేయండి. ఎంసీసీ టీంలు అలాగే తిరుగుతూ ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా సరే మీరు ఒక ఫోన్ చేసినట్లయితే వచ్చి వాటిని పట్టుకుంటూ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లోటు కాకుండా స్వచ్ఛందంగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకునే పరిస్థితిని కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.